నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. కిస్మత్పూర్లో జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. 3 రోజుల పాటు ఒక వ్యక్తిని అంటే 3 రోజులు అని చెప్తున్నారు. 3 రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి అంటే బేగం అని చెప్తున్నారు. గతంలో అంటే తనెవరో తెలియకుండా పోలీసులు ఐడెంటిఫై చేసి బేగం అనే పేరుతో చెప్పడం జరిగింది. అంటే అసలు 3 రోజుల క్రితం తను ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వెళ్ళింది? అసలు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చింది? ఎందుకు తను కనీసం బట్టలు లేకుండా అంటే వస్త్రాలు లేకుండా అంటే ఒంటి మీద నూగు పురుగు లేకుండా ఏమీ లేకుండా అతను చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరి తను ఏమన్నా రేప్ చేశారా? లేకపోతే గ్యాంగ్ రేప్‌గా జరిగిందా? లేకపోతే ఏ విధంగా జరిగిందనే దాని మీద చాలా నడుస్తా ఉన్నాయి. మరి తను ఎందుకొచ్చింది? అసలు ఏ విధంగా ఇక్కడి వరకొచ్చింది? అని తెలిసి వివరాలు అడిగే ప్రయత్నం ఒకసారి మనం చుట్టూ ఒకసారి చూద్దాం. మనం పూర్తి వివరాలకి ముందు అసలు ఈ బ్రిడ్జి కింద ఏముంది? ఈ బ్రిడ్జికి పక్కన ఏముంది? బ్రిడ్జి అంటే మెయిన్ రోడ్ ఇది. చాలా మంది నడుస్తూ ఉంటారు. హెవీగా ఉంటదనమాట. ఎప్పుడు జనాలు అటు ఇటు తిరుగుతుంటారు. సో, చూడొచ్చు విల్లాస్ ఇక్కడ పెద్ద బిల్డింగ్ సంబంధించింది కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఈ బ్రిడ్జి కింద ఎళ్ళడానికి వస్తూ ఉంటారు జనాలు గూడా మనకు కనిపిస్తున్నారు. కానీ ఈ బ్రిడ్జి కిందకి ఎలా వచ్చింది తను? ఎందుకొచ్చింది? 3 డేస్ బ్యాక్ తనసలు తప్పిపోయి అంటే మిస్సింగ్ కేస్‌గా గుర్తించడం జరిగింది. ఆ మిస్సింగ్ కేస్ బట్టి బేగం అన్నట్టుగా చేయడం జరిగింది. ఆ 3 రోజుల క్రితం తను బట్టలు లేకుండా చనిపోయినట్టుగా తెలుస్తుంది. కుళ్ళిపోయిన పరిస్థితికి కూడా వచ్చింది తను. కుళ్ళిపోయి అక్కడ ఆ బ్రిడ్జ్ కింద ఆ ప్లేస్‌లో మనకు కనిపించే ప్లేస్‌లో గూడా తను వింత జీవిగా పడినట్టుగా తెలుస్తుంది. మరి తను అగవాపురం నుంచి ఆటో ఎక్కి అంటే తనకు కల్లు తాగే అలవాటుంది. అగవాపురం నుంచి ఆటో ఎక్కి కల్లు కాంపౌండ్‌కొచ్చి కల్లు తాగే అలవాటుంది. ఎప్పుడు వచ్చిద్ది అన్నట్టుగా భర్త చెప్పడం జరుగుతుంది. తన వయసొచ్చేసి 25-35 ఏళ్ల మధ్యలో ఉంటదని చెప్తున్నారు. మరి ఈ కల్లు తాగే అలవాటు ఉండటం వల్లే కల్లు తాగడానికొచ్చి, ఆ కల్లు తాగే సమయంలో మరి మత్తులో బానిసై ఎవరైనా తీసుకొచ్చారా? ఎవరైనా చేశారా? లేకపోతే ఎవరైనా కావాలనే చేశారా? అసలు ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకొచ్చారు? అనే దాని మీద చాలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీసు కూడా ఒక సవాల్లాగా జరుగుతుంది. ఫస్ట్ అసలు ఆ బాడీ కనుక్కోవడానికి ఒక 1 డే పట్టిందనమాట. ఎవరు? ఏంటి? మిస్సింగ్ కేస్ చూసిన తర్వాత ఆ బేగం అని ఫైనల్ చేయడం జరిగింది. అసలు ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? మరి కల్లు కాంపౌండ్‌కెళ్ళిన వ్యక్తి ఎలా వచ్చింది బయటికసలు? అసలు లోపలికెళ్ళే ప్రయత్నం ఒకసారి మనం చూద్దాం. అసలు ఈ ప్రదేశం గురించి మాట్లాడదాం ఫస్ట్ మనం. మరి చూడండి ఒకసారి ఇలా చెత్త ఇవన్నీ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. చాలా మంది ఇక్కడికి డ్రింక్ చేయడానికి కూడా వస్తున్నట్టుగా ఇందులో మనం చూడొచ్చు. కొన్ని విజువల్స్‌లో కూడా చూడొచ్చు. చాలా మంది డ్రింక్ చేయడానికి వస్తున్నారు. మరి డ్రింక్ చేసి అంటే పైన ఎక్కువ వెహికల్స్ ఎళ్తున్నాయి. పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి. తర్వాత హెవీగా తిరుగుతున్నారు. కిందకి వస్తున్నారు. మాట్లాడుతూ ఎళ్తున్నారు. మరి ఎవరు చూడలేదా 3 రోజుల క్రితం ఆ డెడ్ బాడీ 3 రోజుల క్రితమే పడేసారా? లేకపోతే మధ్యలో ఈ గ్యాప్‌లో ఎప్పుడైనా పడేసారా? మరి కల్ కాంపౌండ్ నుంచి ఇటు కూడా మనం చూడొచ్చు. ఒకసారి లోపలికెళ్ళే దారిలో కూడా లోపల కల్ కాంపౌండ్ ఉంది. అక్కడి నుంచి ఎవరైనా వచ్చారా? మరి ఎవరు తీసుకెళ్లారు? ఆ మత్తులో ఎవరైనా పక్కనొచ్చి ఆ మత్తులో ఆ కల్లు కాంపౌండ్‌కొచ్చినప్పుడు అంటే తను మద్యానికి బానిసన్నట్టుగా చెప్తున్నారు. ఈ మద్యానికి బానిసలో మరి ఎవరైనా తీసుకెళ్లారా? లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళి చంపేసి ఏమన్నా గ్యాంగ్ రేప్ జరిగిందనే దాని మీద ఇన్వెస్టిగేషన్‌లో తెలియాలి. పూర్తి వివరాలైతే తెలీదు. ఎందుకంటే తన ఒంటి మీద ఒక్క నూగు గూడా అంటే ఏమీ లేదనమాట. ఓన్లీ బాడీ తప్ప తన మీద బట్టలు ఎలాంటివి లెవ్వు. పోలీసులు చాలా అనుమానం అంటే రేపుగా కొంచెం అనుమానిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే తను అంటే ఆల్‌మోస్ట్ కుళ్ళిపోయిన తను ఏం గుర్తించలేని స్థితికొచ్చేసింది తను. మరి 3 రోజులైతుంది చనిపోయి వరకు పోలీసులు చెప్తున్నారు. మరి ఈ 3 రోజుల క్రితం తను గ్యాంగ్ చేశారా? లేకపోతే నార్మల్‌గా చంపేసారా? ఈ మత్తులో ఏమైనా గొడవ అయిందా? లేకపోతే ఏంటి? ఇప్పుడు వాళ్ళ భర్త తను చెప్పే ప్రకారం తనకు మత్తు బానిస అయినట్టుగా చెప్తున్నారు. అంటే కొంచెం కల్లు ఎప్పుడు తాగుతది, గొడవ చేస్తది, గొడవ పెట్టుకుంటది మద్యం గురించి అని చెప్తున్నారు. మరొకసారి చూడొచ్చు మనం నిన్న ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఒకసారి ఇటు చూడండి, చుట్టూ చూడండి ఒకసారి ఎలా ఉంది ప్రదేశం అనేది. చాలా సైలెంట్‌గా అంటే ఎవరు మొత్తం చెట్టులు ఇవన్నీ ఉన్నట్టుగా అంటే దీంట్లో ఎవరు కొట్టినా, చంపినా ఎవ్వరు పట్టించుకోని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే లోపల అడవిలా ఉంది మొత్తం. అడవి రూపంలో ఉంది కాబట్టి కొంతమంది చేపలు పట్టడానికి కూడా వస్తున్నారు. ఇటు వాటర్ ఉన్నాయి కాబట్టి మరి లోపల కల్లు కాంపౌండ్‌లో ఉండి కూడా చెప్తున్నారు. మరి ఇంత ప్రదేశంలో అంటే తిరుగుతూనే ఉన్నారు. కొంచెం సైలెంట్‌గా ఉన్న ప్రదేశం. మరి ఈ ప్రదేశంలో తనని ఎప్పుడు చంపేశారు? ఎలా చంపేశారు? దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఉండాలి. పోలీసులు నిన్నటి వరకు ఈరోజు ఇచ్చిన అప్డేట్ ఏందంటే, తను అగోపురం నుంచి ఆటో ఎక్కి కల్లు కాంపౌండ్ వచ్చే వరకు తనొచ్చిందన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ సీసీ కెమెరాలో బయటకొచ్చినట్టుగా మనకు అర్థమైతుంది. మరి తర్వాత కల్లు కాంపౌండ్ నుంచి ఎక్కడికెళ్ళింది? ఎవరు తీసుకెళ్లారు? అనేది ఇన్వెస్టిగేషన్‌లో బయటికి రావాలి. పోలీసులు కూడా ఈరోజు సాయంత్రంలోపు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాం. బయటకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మనం చూస్తా ఉన్నాం ఎలాంటి హత్యలు, అఘాత్యాలు, రేపులు మనం చూస్తా ఉన్నాం. భార్యలు చంపేయడం, లేదా భర్తలను చంపేయడం, లేతే ఇలాంటి అనుకోకుండా ప్రదేశంకొచ్చినప్పుడు ఇలా జరుగుతా ఉంటాయని చూస్తాను. అయినా కూడా జనాలు ఏ విధంగా కూడా మారకుండా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక కేసు మర్చిపోయే లోపల ఇంకొక కేసు మర్చిపోయి ఇంకొక కేసు. ఇవన్నీ మన హైదరాబాద్‌లో జరుగుతా ఉన్నాయి. మన హైదరాబాదే కాదు, తెలుగు 2 రాష్ట్రాలే కాదు, దేశం మొత్తం ఇలాంటివి జరుగుతున్న సంఘటనలు చూస్తా ఉన్నాం. మరి తను అగోపురం నుంచి ఆటో ఎక్కి కల్లు కాంపౌండ్‌కొచ్చినట్టుగా పోలీస్ సీసీ కెమెరాలో వ్యక్తం చేయడం జరుగుతుంది. తన పేరు బేగం అని చెప్పడం జరుగుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా. మరి బేగం అక్కడి నుంచి ఎక్కడికెళ్ళింది? ఎలా ఎళ్ళింది? ఎవరైనా తీసుకెళ్లారా?
ఎలా చనిపోయింది? మరి చనిపోయేటప్పుడు ఎవరైనా గ్యాంగ్ జరిగిందా? ఒకళ్ళ ద్వారానే చనిపోయిందా? లేకపోతే రేప్ చేశారా? లేదా? పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో గాని, తర్వాత పోస్ట్ మార్టం విషయంలో బయటకన్నీ రావాలి. మరి 3 రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి పోలీస్‌గా అంటే మిస్సింగ్ కేస్ వల్ల బేగం అని గుర్తించడం అనేది జరుగుతుంది. ఒకసారి మనం ఇంకొకసారి చూడొచ్చు. ఒకసారి మనం లోపలికెళ్తే చూడొచ్చు. అంటే ఇందులో మనం చూసినట్టు లోపలికి ఎంత అక్కడ చూడండి ఒకసారి చేపలు పడుతున్నారు. తర్వాత వస్తున్నారు జనాలు కూడా ఈ ప్రదేశంలో తిరుగుతున్నారు. ఇందులో చెత్త ఎత్తుకునేవాళ్ళు అంటే చాలా మంది వస్తున్నారు. మరి ఇది మిడ్‌నైట్ జరిగిందా? ఎప్పుడు జరిగింది? కేవలం ఈ ప్రదేశంలోనే దాన్ని ఏమైనా చికా చేసారా? లేకపోతే ఎక్కడో చేసి ఇక్కడ తీసుకొచ్చారా? అనేది దాన్ని మనం ఒకసారి చూడొచ్చు. ఈ రైట్‌లో మనకిక్కడ ఇల్లులు కనపడుతున్నాయన్నమాట. మరి కల్ కాంపౌండ్‌గా చెప్తున్నారు. కొన్ని ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ చివరికెళ్ళొచ్చు. ఈ కల్ కాంపౌండ్ ఇక్కడ చెప్పేవాళ్ళు గూడా ఇక్కడికి ఆడవాళ్ళు ఎవరు రారు. ఆడవాళ్ళకి రారు అని చెప్తున్నారు. మరి ఎక్కడ జరిగింది సంఘటన? ఈ కల్ కాంపౌండ్ నుంచి ఎలా ఎళ్ళింది బయటికి? ఎలా వచ్చిందని చాలా పోలీసులు సవాల్‌గా మారినట్టుగా తెలుస్తుంది. మరి ఒక్క సీసీ ఫుటేజ్ కనపడ్డా గూడా ఆ బేగం ఎలా చనిపోయింది? ఎవరు చంపేసారని పోలీసులు ఒక 3 భాగాలుగా విభజించుకొని 3 3 టీములుగా విభజించి 3 టీములు ఈ కేసు గురించి తిరగడం జరుగుతుంది. మరి ఈ మిస్టరీలో మనం చూస్తా ఉన్నాం. మనం గతంలో గూడా చూస్తే ఎక్కడెక్కడ హత్యలు, రేపులు, గ్యాంగ్ రేపులు గతంలో దిశ కేసు కూడా ఇలా జరిగింది. ఒక లారీ డ్రైవర్ ఇలా చేసాడు. లేకపోతే తర్వాత ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. ఎప్పటికెప్పటికో తన సీసీ కెమెరాల ద్వారా బయటకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరి బేగంని ఎవరు చంపేశారు? చంపేంత అవసరం ఏమొచ్చింది? కల్ కాంపౌండ్‌కొచ్చిన వ్యక్తి మత్తులో జరిగిందా? మత్తులో ఏదన్నా గొడవ జరిగి లేకపోతే అఘాయిత్యానికి జరిగిందా? రేప్ చేశారా? లేదా? ఈ చాలా విషయాలుగా మర్డర్ చేశారు. మర్డర్ అయితే కన్ఫర్మ్‌గా మర్డరు ఏ విధంగా చేశారు? అసలు బట్టలు ఒంటి మీద ఎందుకు లేవు? మనం గూడా చూడొచ్చు. మన 2 తెలంగాణ 2 రాష్ట్రాల్లో గూడా చాలా హత్యలు, ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటియి మరి. మరి బేగంని ఎవరు చంపేశారు? ఏంటి? తన వయసొచ్చేసి 25-30 ఏళ్ళు. 30 ఏళ్ల వ్యక్తికి ఇంత మత్తుకు బానిస అయ్యేంత అవసరం ఏమొచ్చింది? మరి పోలీసులు గూడా అన్ని విధాలుగా ఏ క్లూ వదిలిపెట్టకుండా ప్రతి విషయం చూస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఎక్కడి నుంచి కూడా ఆ బిల్డింగ్ ఎలా కనిపిస్తుందో మనకి. ఆ బిల్డింగ్ నుంచి ఎవరు చూసినా గూడా ఇక్కడికి కిందకి కరెక్ట్‌గా చిన్న చిన్న కనపడుతది. ఖచ్చితంగా కనపడుతది. ఇటు ఒకసారి బ్రిడ్జ్ మీద చూడొచ్చు. బ్రిడ్జ్ మీద ఆటోలు, వెహికల్స్ ఎలా ఎళ్తున్నాయో మరి అక్కడ ఆటో ఆగినట్టు గూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చూడొచ్చు. ఫ్రీగా కనిపిస్తుంది మనకు అక్కడి నుంచి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం కనపడుతుందో కూడా కనిపిస్తుంది. మరి ఇలాంటి ప్లేస్‌లో కూడా బేగంని చేశారా? లేకపోతే మర్డరే చేశారా? లేకపోతే ఏంటి? 3 రోజులు జరుగుతున్నా కూడా 3 రోజుల క్రితం ఆ డెడ్ బాడీ బయటికి రావటం, కుళ్ళిపోవటం, మొత్తం కుళ్ళిపోయినన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఈ బేగం వెనక మిస్టరీ ఏంటి? పోలీసులు ఈ రోజు వరకు చెప్తున్నట్టుగా చెప్తున్నారు. చూడాలి ఈ మర్డర్ కేస్‌కి సంబంధం ఎక్కడి నుంచి ఉన్నాయి? ఏంటి? మరి దీని వెనకున్న నిందితులు ఎవరు? ఎందుకు చేశారు? మోటివ్ ఏంటనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తనకొచ్చిన తర్వాత ఇంకొకటేందంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో చేశారా? లేదా? ఈ గ్యాంగ్ లేకపోతే సింగిలా అనేది తెలిసే అవకాశం ఉంది మనకి. పోస్ట్‌మార్టం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి విషయాన్ని రెడ్ టీవీ మీకు ప్రతి లైవ్‌లో ఈ బేగం విషయం ఖచ్చితంగా రెడ్ టీవీ ఏ కొత్త అప్‌డేట్ వచ్చినా రెడ్ టీవీ ఖచ్చితంగా మీకు అందజేస్తుంది.